దేశంలో ఇట్లాంటి గుడి ఎక్కడ లేదు. ఇంత ఓపెన్గా ఇట్లా ప్రకృతి ఇప్పుడు నిండు పున్నమి రోజు మేము దేవుళ్ళని తీసుకొస్తాం గుట్టల నుంచి. అదేవిధంగా సమ్మక్క సార్లం వచ్చేటప్పుడు కూడా జంపన్న వాగు బ్రిడ్జీలు కట్టిన బ్రిడ్జిల నుంచి రారు దేవుళ్ళు, వాగును తడుముకుంటూ తడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇవన్నీ కొన్ని ఆనవాయితీలు, ఆచారాలు, విశ్వాసాలు ఉన్నాయి. అందుకనే నేను చెప్పేది, మేము ఎక్కడ కూడా తప్పు జరగదు. ఒకవేళ ఎక్కడైనా చెక్కెక్కడ ఎవరైనా శిల్పి ఈ బొమ్మ ఏబోయి ఆ బొమ్మ అటు ఇటు వేస్తే కూడా మా టీం చూస్తుంది, మా పూజారులు చూస్తారు, వెంటనే మేము దాన్ని తీసేస్తాం. కావాలని కుట్రపూరితంగా ఇట్లా ఎవ్వరం కూడా అది ఉండదు. ముఖ్యమంత్రి గారు మాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. మీకు కావాల్సిన పద్ధతి, మీ ఆచారం, మీ సాంప్రదాయాలు మీరు చేసుకోండి. నేనేం కావాలో ఆ డబ్బు కానీ, ఆ వ్యవస్థ కానీ, ఆ టీం కానీ మిగతా అంతా నేను ఏర్పాటు చేస్తా. మీ పూజలకు నేను ఎంటర్ గాను, మీ శిల్పాల విషయంలో కానీ, మీ బొమ్మల విషయంలో కానీ, మీ భక్తి విషయంలో ఎక్కడ రావడం లేదు. వారు వాస్తవంగా మేము చూపించింది వారు ఓకే మీకు నచ్చితే నాకు ఓకే అట్లా అంటున్నాడు తప్ప, దయచేసి ఇవాళ కూడా కొన్ని పత్రికలలో తప్పుడు రాతలు రాసిర్రు. దైవ కార్యక్రమము మంచి మనసుతో ఉంటే అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను.